హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు సండే కదండి, అందరి ఇంట్లో స్పెషల్స్ ఉండే ఉంటాయి. మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. దానికి కావాల్సినవి ఆనియన్స్, చిల్లీ, టొమాటోస్ అండ్ కొత్తిమీర. వీటన్నిటిని మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ అన్నమాట. అల్లం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండ్ ధనియాలు. వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు అనేది మన తీసుకునే చేపను బట్టి పులుపు అనేది చూసుకొని వేసుకోవాలన్నమాట. ముందుగానే నానబెట్టుకోండి కొంచెం వాటర్లోకి ఇంత చింతపండుని. ఆనియన్స్, టమోటోస్ని విడివిడిగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కలిపి అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే విడివిడిగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఫిషెస్ని 2 సపరేట్ కింద తీసుకున్నానండి. ఒకటి ఫిష్ కర్రీకి అండ్ ఇంకొకటి ఫిష్ ఫ్రైకి అనమాట. సో ఫిష్ ఫ్రైకి అయితే నేను ఫస్ట్లీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నామండి. ఓన్లీ ఫిష్ కర్రీకి అయితే చూపిస్తున్నాను. అందులో 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వీటిని బాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫిష్ కర్రీ అనేది 2 విధాలుగా వండుతారు కదండి, అందరికీ తెలిసిందే. ఫిష్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా అన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టుకుంటారు. లేదు అనుకుంటే ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ప్రాసెస్ నార్మల్దే. సో చూసారు కదా, మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటాయన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్, టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి స్లోగా. అందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి మూత పెట్టేసి. మగ్గిన తర్వాత అప్పుడు అందులో రుచికి సరిపడా మనం టామరన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇంకొక 5 మినిట్స్ పాటు మంచిగా ఉడకనించి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయి ఫిష్ కర్రీని అయితే చూసారు కదా. మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లాస్ట్లో అయితే నేను ఫిష్ ఫ్రై అనేది పిక్ అని యాడ్ చేశాను. మీకు దాని ఫుల్ రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్. ఇష్క్ యూ ఆల్. టేక్ కేర్.